విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకుంటామన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. గుంటూరులో చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రజలు, పోలీసులు తూటాలను ఎదుర్కొన్నారని, కార్మికులతో కలిసి ఆ ప్లాంట్ను కాపాడుకుంటామన్నారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం 11,444 కోట్ల రూపాయల నిధులిచ్చిందన్నారు. ప్లాంట్ను నష్టాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. కోసం 11,440 కోట్లు మొదటి విడత ప్యాకేజ్ ఇచ్చి దాన్ని రక్షించడం జరిగింది. మూడో బ్లాస్ట్ ఫర్నేస్ అంటే అది నిర్మాణం జరిగింది, ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. మొన్ననే అది ప్రారంభమైంది. స్టీల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో 7.3 మిలియన్ మెట్రిక్ టన్ దాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు 6 మిలియన్ మెట్రిక్ టన్ యొక్క సామర్థ్యం వచ్చింది. పూర్తి సామర్థ్యంతో వెళ్లే విధంగా మా శ్రీనివాస్ వర్మ అందరూ ప్రయత్నం చేస్తున్నాం. సెయిల్లో విలీనం చేసే అంశం అక్కడ ఎంప్లాయీస్ మేము కూడా కోరుకునే అంశం. దాన్ని సాధ్యాలు ఏ విధంగా చేయాలి, దాని కారణంగా సెయిల్కి ఏ విధంగా ఉపయోగం, ఏ విధంగా RINLకి ఉపయోగం, ఇవన్నీ కూడా